డార్లింగ్ ప్రభాస్ ఇమేజ్ బాహుబలి సిరీస్ తో పాన్ వరల్డ్ రేంజ్ కి పెరిగిన విషయం తెలిసిందే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక భారీ బడ్జెట్ చిత్రాలుగా రూపొందుతున్నాయి. వరుసగా 6 పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టేశాడు ప్రభాస్. ఈ నేపథ్యంలో డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో ఓ చిత్రం చేస్తానని అలనాడు ఎప్పుడో మాటిచ్చాడు. ఆ తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. సాహో, రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా మూవీస్ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఆదిపురుష్ 3D ఫార్మాట్ లో భారీ బడ్జెట్ చిత్రంగా 2023 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ప్రాజెక్ట్ కే హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతోంది. స్పిరిట్ అనే భారీ చిత్రం ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ఇంకా మరో 3 భారీ బడ్జెట్ చిత్రాలు లైన్ లో ఉన్నాయి. మారుతి లాంటి మిడిల్ రేంజ్ డైరెక్టర్ కి ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని, అతను మార్కెట్ కి అవరోధమనే టాక్ వినిపించింది. రాజా డీలక్స్ అనే టైటిల్ ని కూడా అనౌన్స్ చేశారు. కానీ ప్రాజెక్టు ఏమాత్రం ముందుకు కదల్లేదు. దాంతో ప్రభాస్ మాట తప్పాడని, మడమ తిప్పాడనే కామెంట్స్ మొదలయ్యాయి. ఇక మారుతికి ఛాన్స్ ఇవ్వడన్నారు. కానీ ప్రభాస్ సన్నిహితులు మారుతికి తీపి కబురు అందించారని తెలుస్తోంది. రాజా డీలక్స్ అనే టైటిల్ ని మార్చి పాన్ ఇండియా రేంజ్ టైటిల్ నిర్ణయిస్తారట. ఈ నెల 17న పూజా కార్యక్రమాలు నిర్వహించి లాంఛనంగా మారుతి డైరెక్షన్ లో చిత్రాన్ని ప్రారంభిస్తారనే టాక్ వినిపిస్తోంది.